షర్మిల అరెస్ట్ చిత్రంగా ఉంది కదా. ఎన్నికలు ఇంకా 2 మాసాలు ఉన్నాయనగా ఎందుకు ఆ, జగన్మోహన్ రెడ్డి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసేస్తున్నాడు. పార్టీ వర్గాల్లో అసంతృప్తి, ప్రజల్లో వ్యతిరేకత, పార్టీని మోసే కార్యకర్తల్లో కూడా అసంతృప్తి, చివరకు కుటుంబంలో ఉన్న తల్లి కూడా ఎటు చెప్పలేనటువంటి దీనస్థితి, రక్తం పంచు పుట్టినటువంటి షర్మిల కూడా ఈరోజు ఎంత బాధగా అనిపిస్తుందండి. ఈ రాజకీయం తగలయ్యా, ఎంత రాజకీయం అయితే రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లిని అరెస్ట్ చేయిస్తారా చెప్పండి? ఇంత అవసరం అంటారా మీరు? ఒక చెల్లిని అల్లారు ముద్దుగా చూసుకున్న చెల్లిని నీ ఎదురుగే మీ నాన్నగారు షమ్మి అని చెప్పేసి ఒడిలో కూర్చోబెట్టుకొని ఎంతో ప్రాణప్రదంగా మీ నాన్నగారు చూసుకుంటున్నటువంటి షర్మిని అరెస్ట్ చేస్తారా? మీ తాలూకు ఆత్మీయుడు ఒకసారి చెప్పినట్టుగా, మీ ఆత్మీయుడు ఎవరో మీకు తెలుసు కదా, ఉండవల్లి అరుణ్ కుమారు. ఎవరినైనా అరెస్ట్ చేస్తే వారిని మనం అమాంతంగా పెంచేసినట్టే అవుతుంది. ఎందుకంటే అరెస్టు తగిన శాస్తి జరిగిందని మీరు అనుకుంటారు. అయ్యో, ఆడబిడ్డని అందున రక్తం పచ్చుకు పుట్టినటువంటి సోదరిని అరెస్ట్ చేశారంటే ఆయన మనిషా ఇంకేమైనా? ఎందుకు ఇంత ఉక్రోషం? ఎన్నాళ్ళు బతికేస్తారు? ఎన్నాళ్ళు ఈ పదవిలో ఉండిపోతారు? పుట్టగానే సీఎం అవుతానని రాసి పెట్టుకోలేదు కదా. కొంతమంది జ్యోతిషులు భట్రాజులు చెప్పినట్టుగా నీకు 30 సంవత్సరాల పాటు సీఎంగా పరిపాలించే అవకాశం రాదు కదా. మరి ఎందుకు ఇలా పేటరేగిపోతున్నారు? 4 సంవత్సరాలు నిద్రపోయి 5వ సంవత్సరంలో మీకు అంతా పెన్షన్ ఇస్తాము, మీకు ఎంత డబ్బులు ఇస్తాము, ఓ అదిగో డబ్బులు జమ అయిపోయినాయి అని హడావిడి చేస్తుంటే ప్రజలకి అనుమానం రాదు? మీకున్న రాజకీయ పరిజ్ఞానంతో ఒక్కసారి ఆలోచించి చూడండి. 4 సంవత్సరాల పాటు మేము బతికామో చచ్చామో చూడలేదు. ఏదో కొంతమంది మొహాన ఆ నవరత్నాల్ని పారేస్తున్నాడు, అందరికీ ఇచ్చారని ఢంకా బదాయించి చెప్తున్నాడు. ఎంతమందికి అయ్యాయి, ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది బాధపడుతున్నారు? అసలు ముందు ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళిపోవాలంటే స్కూటర్లు వెళ్ళలేనటువంటి స్థితిలో రోడ్లు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో రోడ్లు బాగు చేయించడానికి నీకు ఏమీ అవకాశం కలగలేదా? నీకు కలగలేదనుకో, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు మీ మంత్రుల్లో ఎవరి శాఖ ఏమిటో, ఆ శాఖ ధర్మాలు ఏమిటో, ఆ శాఖ చేయవలసిన విధులు ఏమిటో తెలుసా? మీకే తెలియకపోతే వాళ్ళకేమి తెలుస్తుంది? ఈరోజు షర్మిలని అరెస్ట్ చేసి మొత్తానికి ఏంటంటే ఆ పార్టీని మూడింటిని ఒకటి చేస్తావు నువ్వు. ఏ మూడింటిని? తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి కావాల్సింది నువ్వు లేకుంటే ఉండడమే, నువ్వు లేకుంటే ఉన్నట్టు చేయడమే. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం నిన్ను గద్దె దించడమే వాళ్ళ తాలూకు లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా వెళ్ళేందుకు షర్మిలని మరింత ఎత్తుకి పెంచావు కదా. ఆవిడ ఇమేజ్ ఇప్పుడు డబుల్ త్రిబుల్ ఎన్ని టైమ్స్ పెరిగింది. ఈరోజు షర్మిల వర్సెస్ జగన్ అంటే ఎవరైనా ఏమంటున్నారు తెలుసా? షర్మిల ఈజ్ జీనియస్, జగన్ ఈజ్ ఎందులని చెప్పడం. అంటే ఆయన పనులు అందరూ చూస్తున్నారు కదా. ఆ పనులు ఎంతవరకు రాజకీయాలకు ఉపయోగపడతాయో నిర్ణయం మీరే తీసుకోండి. షర్మిల అరెస్ట్ అవ్వడం మాత్రం రాజకీయ నాయకురాలుగా ఆవిడ ఒక మెట్టు ఎదిగిందనే చెప్పుకుందాం. థ్యాంక్ యూ.